సాధారణంగా ఒక సినిమా తీయాలంటే ఎన్ని కోట్లు కావాలి? 10 కోట్ల, 100 కోట్ల, లేక వేల కోట్ల? సినిమా కదా ఎన్ని కోట్లైనా పెట్టేస్తారు. కానీ కేవలం 33,000తో ఒక సినిమా తీసి ఆ సినిమాని ఇంత అద్భుతంగా మలిచిన ఈ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. అసలు ఎవరైనా ఎక్కడి నుండి వచ్చాడు అనుకుంటున్నారా? రాహి అనిల్ బార్బే అంటే ఎవరో తెలుసా? ఇండియాలో గొప్ప హారర్ సినిమాగా పేరు తెచ్చుకున్న తుంబడ్ మూవీ తీసిన వ్యక్తి. ఈయన దగ్గర భారీ కథలు ఉన్నాయి, కానీ వాటికి వందల కోట్లు కావాలి. అయితే డబ్బు లేకపోతే సినిమా ఆగిపోవాలా అని ఆయన ఆలోచించారు. ఒక సామాన్యుడు తన దగ్గర ఉన్న అతి తక్కువ వనరులతో కూడా ప్రపంచ స్థాయి సినిమా తీయగలడని నిరూపించడమే ఈయన గోల్. చదువుకున్న వాళ్లే కాదు, చదువు రాని వాళ్ళు కూడా మనం కూడా ఏదైనా సాధించగలం అనే ధైర్యం ఇవ్వడమే ఈ సినిమా వెనుక ఉన్న అసలు ఉద్దేశం. మహారాష్ట్రకు చెందిన రాహి అనిల్ బార్బే అనే ఈ వ్యక్తినే ఈ సినిమా తీసిన డైరెక్టర్. గతంలో ఈ డైరెక్టర్ తుంబాడ్ అనే హారర్ మూవీ తీసి అందరినీ పిచ్చెక్కించేశాడు. ఇప్పుడు 33,000 బడ్జెట్ తో ఒక ఐఫోన్ తో 80 నిమిషాల నిడివి ఉన్న సినిమాను తీసి ఆ పిచ్చిని డబుల్ చేశాడు. కాసేపు ఈ సినిమా డీటెయిల్స్ ని పక్కన పెట్టేస్తే మనలో మనం మాట్లాడుకుందాం. అసలు 33,000తో ఇలాంటి సినిమా తీయడం నిజంగా జరుగుతుందా? కానీ చేసి చూపించాడు. ఐఫోన్ తో సినిమాలు ఇంత అద్భుతంగా తీయగలరా? కానీ తీసి చూపించాడు. ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్లను నమ్ముకోలేదు, టెక్నాలజీని నమ్ముకున్నాడు, ప్రకృతిని నమ్ముకున్నాడు, ఆయన తెలివితేటల్ని నమ్ముకున్నాడు. చివరికి ఫుల్ ఫోకస్ తో ఈ మూవీని కంప్లీట్ చేశాడు. రిజల్ట్ చూస్తే ఈ రోజు దేశం మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా పేరే మాన్ పిశాచ్. వందల కోట్లు ఖర్చు పెట్టినా రాని భయాన్ని కేవలం 33,000తో ఎలా తెప్పించాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పైగా ఈ సినిమాలో ఇద్దరే యాక్టర్స్. మూవీ మొత్తం ఈ ఇద్దరి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ ఫీమేల్ యాక్టర్ పేరు యానియా భరద్వాజ్. ఈ సినిమాలో ఈమె సావిత్రిబాయి అనే పాత్రని పోషించింది. ఈ మెయిల్ యాక్టర్ పేరు దీపక్ దామ్లే. ఈయన సినిమాలో ఆర్కియాలజిస్ట్ ఆఫీసర్ గా సదావ్ శివరావు పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా గురించి ఫుల్ డీటెయిల్స్ తో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండ్ హలో, వెల్కమ్ టు బైజు స్టూడియో. ఈ సినిమా కథ చాలా వింతగా ఉంటుంది. ఇదొక గోస్ట్ కి సంబంధించిన సైకాలజికల్ హారర్ మూవీ. ఒక ఆర్కియాలజిస్ట్ ఆఫీసర్ ఒక వింతైన గ్రామానికి వెళ్తాడు. అక్కడ కొండపై ఉన్న ఒక వింతైన కట్టడం గురించి పరిశోధన చేయాల్సి ఉంటుంది. దానికోసం ఆ పెద్ద ఆయన ఆ బంగ్లాలో ఎంటర్ అవుతాడు. చీకటి పడ్డాక ఆ గ్రామంలో ఆ పాత బిల్డింగ్ లో అతను ఎదుర్కొన్న భయంకరమైన పరిస్థితులే ఈ సినిమా. కేవలం ఇద్దరు వ్యక్తులతో నిశ్శబ్దంతోనే వెన్నులు వణుకు పుట్టించే విధంగా ఈ సినిమాని మలిచారు. కానీ ఈ సినిమా రక్తం చిందించే హారర్ మూవీ అయితే కాదు. ఇది మనసులోని భయం. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు తన నీడను చూసి తనే ఎలా భయపడతాడు, తన మనసులోని పిశాచాలు అతన్ని ఎలా వెంటపడతాయి అనేదే ఈ మాన్ పిశాచ్ సినిమా. కేవలం ఇద్దరు వ్యక్తులతోనే 80 నిమిషాల పాటు ప్రేక్షకుడిని కుర్చీలోంచి కదలకుండా చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు. ఈ రోజుల్లో గ్రాఫిక్స్ కోసం కోట్లు ఖర్చు పెట్టిన అవి ఒక్కొక్కసారి కార్టూన్ లా కనిపిస్తున్నాయి. కానీ మాన్ పిశాచ్ ట్రైలర్ చూస్తుంటే ఆ గ్రాఫిక్స్ అంతా తక్కువ బడ్జెట్ లో చేశారంటే ఎప్పుడు నమ్మరు. డైరెక్టర్ రాహి అనిల్ బార్బే గారు ఏమన్నారంటే, సరైన ప్లానింగ్ లేకుండా ఇదే సినిమా తీస్తే 7 నుండి 9 లక్షలు అయ్యేది అంటున్నారు. కానీ టెక్నాలజీని వాడుకోవడం వల్ల కేవలం 33,000కే పూర్తి చేశాం అని చెప్తున్నారు. పెద్ద పెద్ద స్టూడియోలు వేల మంది పనిచేసే పనిని కేవలం తెలివితేటలతో ఫోన్ తో చేసి చూపించారు. ఇది రాబోయే కాలంలో కొత్తగా సినిమా తీయాలనుకునే కుర్రాళ్లకు ఒక పెద్ద పాఠం. ఈ రోజుల్లో చిన్న షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా 5 లక్షలు అవుతుంది. ఎంత లేదన్నా కనీసం 3 లక్షలు లేనిదే షార్ట్ ఫిల్మ్ పూర్తి కాదు. అలాంటిది 33,000తో బాలీవుడ్ రేంజ్ ని దింపేశాడు డైరెక్టర్ రాహి అనిల్ బార్బే. చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది, ఫోన్ తో తీస్తే ఇంత క్లారిటీగా ఉంటుందా అని. కానీ బార్బే ఏం చేశారంటే, షూటింగ్ ఫోన్ తో చేసిన ఎడిటింగ్ చేసేటప్పుడు ఏఐ అండ్ స్మార్ట్ సాఫ్ట్వేర్ లను వాడారు. తక్కువ ఖర్చుతో అద్భుతమైన విజువల్స్ ని ఎలా సృష్టించాలో ఆయన ప్రపంచానికి చూపించారు. కేవలం ఫోటోషాప్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వంటి సాఫ్ట్వేర్లతో గంటల కొద్ది కష్టపడి ఒక్కొక్క ఫ్రేమ్ ని ఒక్కొక్క పెయింటింగ్ లా మార్చారు. అంటే కష్టపడే తత్వం ఉంటే మనం దేన్నైనా జయించవచ్చు. డబ్బు కంటే టాలెంట్ గొప్పదని నిరూపించిన ఈ టీమ్ కి నా నుంచి సెకండ్ టైం హ్యాట్స్ ఆఫ్. కేవలం 60 పేజీల స్క్రిప్ట్ ఇంట్లో ఉన్న కంప్యూటర్ పైనే ఎడిటింగ్ చేసి పూర్తి చేశారు. తుంబాడ్ ఒక పీరియడ్ డ్రామా అయితే మాన్ పిశాచ్ ఒక మోడర్న్ డే సైకాలజికల్ హారర్. ప్రపంచ ప్రసిద్ధ హారర్ సినిమా బ్లెయిన్ బీచ్ ప్రాజెక్టు కూడా చాలా తక్కువ బడ్జెట్ లో షూట్ చేసి కోర్టు సంపాదించింది. మొత్తం భారతీయ సినిమా చరిత్రలో ముఖ్యంగా మేకింగ్ మరియు కథాంశం పరంగా ఇప్పటికీ తుంబాడ్ నెంబర్ 1 స్థానంలో ఉంది. కోట్లు ఖర్చు పెట్టి తుంబాడ్ లాంటి విజువల్ వండర్ తీసిన అదే దర్శకుడు కేవలం 33,000తో మాన్ పిశాచ్ తీయడం అనేది ఒక పెద్ద షాకింగ్ ఫ్యాక్ట్. హారర్ సినిమాల్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన ఆర్జీవి తర్వాత తీసిన బూత్ రిటర్న్స్ వంటి సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాయి. పెద్ద టెక్నీషియన్లు ఉన్న కథలో దమ్ము లేకపోతే సినిమాలు ఎలా ఫ్లాప్ అవుతాయో చెప్పడానికి వీటిని ఆధారంగా వాడండి. కోట్లు ఖర్చు పెట్టిన ఆ సినిమాల కంటే కేవలం వేలలో తీసిన మాన్ పిశాచ్ ఎందుకు బెటరో మీరు పోల్చి చెప్పవచ్చు. దీన్ని బట్టించి మాన్ పిశాచ్ సినిమా ఎన్నో స్థానంలో ఉంటుంది. దీనిని బడ్జెట్ విఎస్ క్వాలిటీ కేటగిరీలో చూస్తే ఇది ఖచ్చితంగా నెంబర్ 1 స్థానంలో నిలుస్తుంది. సాధారణంగా ఒక సినిమా స్థానాన్ని బడ్జెట్ బట్టి కొలుస్తారు. కానీ మాన్
మాన్ పిశాచ్ అనేది మినిమలిస్ట్ హారర్ లో ఒక కొత్త ట్రెండ్ ని సెట్ చేసింది. టెక్నికల్ గా అండ్ ప్రయోగాత్మక చిత్రాల జాబితాలో ఇది టాప్ 5 లో ఉంటుంది. ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్ లో కేవలం ఐఫోన్ తో ఒక పూర్తి స్థాయి సినిమా తీయడం ఇప్పటి వరకు ఏ భారతీయ దర్శకుడు చేయలేని పని. మనం రోజుకు ఎన్నో సినిమాలు చూస్తుంటాం, సంవత్సరాల తరబడి సినిమాలు వస్తూనే ఉన్నాయి, కానీ వాటి బడ్జెట్ లెక్క ప్రకారం చూస్తే 100 కోట్లు 1000 కోట్లు అని చెబుతూనే ఉంటారు. కనీసం మనం థియేటర్ కి వెళ్లి ఏ సినిమా అయినా సరే చూద్దాం అనుకుంటాం, కానీ వాటి బడ్జెట్ పరంగా టికెట్ రేట్లు భారీగా పెంచేస్తారు. ఆ టికెట్ రేట్లను పెంచడానికి గవర్నమెంట్ అనుమతి కూడా తీసుకొని మరి టికెట్ రేట్లను పెంచేస్తారు. ఈ కారణంగానే కదా కొంతమంది సినిమాలు చూడడమే మానేశారు. ఇప్పుడు ఈ యూట్యూబ్ లో వచ్చిన ఈ సినిమాని ఫ్రీగా చూడవచ్చు. అసలు ఇలాంటి సినిమా ఒక ఐఫోన్ తో తీశారు, 33,000తో బడ్జెట్ తో తీశారు, ఇద్దరు యాక్టర్ తో తీశారు అంటే ఎవ్వరు నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి ట్రైలర్ చూసిన తర్వాత ఏముందిలే అనుకున్నా, కానీ ట్రైలర్ పూర్తిగా చూసిన తర్వాత అసలు దీని గురించి నేను ఎందుకు వీడియో చేయకూడదు అనే ఆలోచన వచ్చింది. ఏది ఏమైనా ఈ సినిమా గురించి ఒక రివ్యూలా కాకుండా ఒక సపోర్ట్ లా ఈ వీడియో చేయాలనిపించింది. అందుకే ఈ మాన్ పిశాచ్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. దీనికి ముందు ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ షార్ట్ వీడియోకి భారీగా వ్యూస్ వచ్చాయి. అంటే మన ఛానల్ ఇంకా కొత్తదే, 5 మంది సబ్స్క్రైబ్ ఉన్న ఈ ఛానల్లో ఈ షార్ట్ వీడియో 2K వ్యూస్ సాధించింది. దీనికి రిలేటివ్ వీడియోగానే ఈ లెంత్ వీడియో చేయడం జరిగింది. చివరిగా ఒక మాట, మాన్ పిశాచ్ కేవలం ఒక సినిమా కాదు, అదొక పాఠం. ఈ రోజు మన దగ్గర అది లేదు ఇది లేదు అనే సాకులు చెబుతుంటాం, కానీ ఒక ఫోన్ 33,000 రూపాయలతో ఒక దర్శకుడు పూర్తి సినిమాని తీసి చూపించాడు. మీరు చదువుకున్నా చదవకపోయినా మీ దగ్గర ఒక కథ ఉంటే, దాన్ని చెప్పే ధైర్యం ఉంటే మీకు ఆకాశమే హద్దు. ఈ మాన్ పిశాచ్ అనే మూవీ థియేటర్ లో రిలీజ్ అవ్వదు, యూట్యూబ్ లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ట్రైలర్ లో 2026 మార్చి 18న రిలీజ్ అయినట్టు చూపించారు, కానీ న్యూ అప్డేట్స్ ప్రకారంగా ఈ సినిమా ఇప్పటికే యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు తెలుస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మార్చి 18 అని ప్రకటించి అంతకంటే ముందే మార్చి 17న డైరెక్టర్ ఈ పూర్తి సినిమాను అప్లోడ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అండ్ ఈ సినిమా చూడడానికి మీరు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది టోటలీ ఫ్రీ. ఈ సినిమా మీరు చూడాలంటే డైరెక్టర్ రాహి అనిల్ బార్బే అధికారిక యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు, లేదా సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసిన లింక్ ద్వారా కూడా ఈ మూవీని ఇప్పుడే చూడవచ్చు. బాబు లైక్ కొట్టి బొమ్మ, ఎక్కడికి వెళ్తున్నావు? పిల్లోడికి తొందర ఎక్కువ, పంచినోనికే ముంచేస్తే ఎలా? లైక్ కొట్టి వెళ్ళిపోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మనం డే బై డే సాయంత్రం 6 గంటలకి ఒక వీడియోని అప్లోడ్ చేస్తాం. అది షార్ట్ అయినా కావచ్చు, లెంత్ వీడియో అయినా కావచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియో చివరిదాకా చూసినందుకు మన ఛానల్ తరపున అందరికీ థ్యాంక్స్. సీ యు నెక్స్ట్ వీడియో.